పెద్ద సినిమా నుంచి అయితే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండబోతుందని. దాంట్లో ఎస్పెషల్ గా మనం మృణాల్ ఠాకూర్ పెట్టగారిని అని అనుకుంటున్నారు ఐటమ్ సాంగ్ కి. మరి పెడితే ఎలా ఉంటది అంటారు? అసలు పెడతారా పెట్టరా? అంటే పెడతారా పెట్టరా అని మనకు తెలియదు కానీ మేడం, పెడితే బానే ఉంటది అనుకుంటున్నాను మేడం. ఇంతవరకు మృణాల్ ఠాకూర్ కి నాకు తెలిసి ఐటమ్ సాంగ్ లో ఎక్కడో చూసినట్లేము. ఇందులో పెడితే ఇంకా బానే ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అసలు పెద్ద మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాగుంటది మేడం డెఫినెట్ గా. ఎందుకంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్, అందులో రామ్ చరణ్ గారు హీరో. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారు సేమ్ లుక్ కనిపిస్తుంది కానీ రంగస్థలంలో రామ్ చరణ్ తాలూకా ఏమంటారు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది, తన యాక్టింగ్ ఇది కానీ. ఈ సినిమా కూడా డెఫినెట్ గా బాగానే ఉంటది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అని నేను వింటున్నాను. ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ డెఫినెట్ గా బాగుంటది అని అనుకుంటున్నాను. అంటే రామ్ చరణ్ గారికి ఈ మధ్య కాలంలో సినిమాలే ఎక్కువగా లేవు అండ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవి విజయం సాధించలేకపోయాయి. గేమ్ చేంజర్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరి ఈ సినిమా అయినా ఏ లెవెల్లో వెళ్తది అనుకుంటున్నారు? అంటే ఈ సినిమా నేను అనుకుంటున్నా ఏంటంటే, ఈ సినిమా అన్ని ఇప్పుడు మీరు చెప్తున్న గేమ్ చేంజర్ కి అన్నిటికీ ఇది ఒక మంచి సమాధానం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఈ సినిమా వరకు చూసుకున్నట్టయితే మనకి రంగస్థలం రెఫరెన్స్ తీసుకుంటూ ఉన్నారు. మరి రంగస్థలం రెఫరెన్స్ తీసుకున్నప్పటికీ కూడా మరి అదే విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కనిపిస్తాయి. జాన్వీ కపూర్ కూడా ఉండడం జరిగింది కదా సినిమా. అంటే మేడం ఇప్పుడు మీరేమంటారంటే ఆ లుక్ వైజ్ మీరు చూసి సేమ్ అట్లానే ఉంటదేమో అనుకుంటున్నారు కానీ, బట్ ఏంటంటే రంగస్థలం ఏంటంటే కంప్లీట్ విలేజ్ సైడ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇది కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అది రంగస్థలం సపరేట్, ఇది సపరేట్ మేడం. అంటే ఇప్పుడు మరి చిరంజీవి ప్లేస్ లో అయితే రామ్ చరణ్ గారిని చూస్తున్నాం, శ్రీదేవి గారి ప్లేస్ లో అయితే జాన్వీ కపూర్ గారిని చూస్తున్నాం. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అయితే హిట్ అయిందో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అలా హిట్ అవ్వే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. హిట్ అవ్వాలని కూడా కోరుకుంటాను. సో పెద్ద సినిమా అయితే 2 months లో రాబోతుంది. మరి ఇంతకు ముందే మనకు ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది కదా, మృణాల్ ఠాకూర్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటున్నారు అని. ఒకవేళ అది నిజమేనా? నిజమైతే ఎట్లా ఉంటది? పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ లోనా ఏమో చెప్పలేము. పెద్ద మూవీ వస్తే మటుకు రికార్డులు కొల్లగొట్టింది. ఎందుకంటే ఆల్రెడీ మనం రంగస్థలం చూసాం, ఇది కూడా రంగస్థలం టైప్ లాగా అనిపిస్తుంది. ఆ లుక్స్ కానీ ఆయన యాక్షన్ సీన్స్ కానీ అంతకు మించి ఉంటదేమో అనిపిస్తుంది. మొన్న వచ్చిన చికిరీ సాంగ్ కూడా ఫస్ట్ 2-3 సార్లు చూడగానే అర్థం కాలేదు కానీ చూడంగా ఎక్కింది. చికిరీ సాంగ్ చాలా బాగుంది. ఆ స్టెప్ కానీ ఆయన మ్యానరిజమ్స్ కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కానీ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగుంది. ఆ రంగస్థలంలో కూడా పూజా హెగ్డే గారితో ఐటమ్ సాంగ్ చేపించారు. ఇందులో కూడా మృణాల్ గారితో చేపించచ్చు, లేకపోతే చెప్పలేము. ఎందుకంటే వరకు మనం మృణాల్ ఠాకూర్ ని ఎప్పుడు కూడా డీసెంట్ లుక్స్ లోనే చూసాం. చాలా మంది డీసెంట్ గానే నచ్చుతుంది ఆమె. అందరు కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆ లుక్ కి. మరి సడన్ గా ఐటమ్ సాంగ్ అంటే మరి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అవుతారంటారు? డిసప్పాయింట్ ఏం లేదు. డీసెంట్ అంటే మూవీస్ లో డీసెంట్ చేశారేమో కానీ సోషల్ మీడియాలో డీసెంట్ లేరు. మాకు ఐటమ్ సాంగ్ కావాలి ఆమె నుంచి. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. మీ వెయిటింగ్. సో పెద్ద మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? అసలు ఎక్స్పెక్టేషన్ చాలా స్ట్రాంగ్ గా హిట్ అయ్యేది అనిపిస్తుంది. అంటే రంగస్థలం లాంటి మూవీ వస్తుంది, అలాంటి మూవీ ఇంకా ఒక మినిమం 1,000 కోట్లు వస్తాయేమో, మంచి హిట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద మూవీ డైరెక్టర్ ఉప్పెన, ఆయన ఆల్రెడీ ఒక్క మూవీతోనే రికార్డులు కొల్లగొట్టాడు. ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా మన రామ్ చరణ్ గారు తెలియనిది ఏమి లేదు. యాక్టింగ్ పరంగా కావచ్చు, డాన్స్ పరంగా కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఏదైనా అనర్గళంగా చేయగలడు ఆయన. అంటే గేమ్ చేంజర్ తర్వాత మాకు మంచి హిట్ అయితే లేదు, మేము చాలా మిస్ అయ్యాం. ఈ పెద్ద మూవీతో మాకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాను. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ తోటి ఐటమ్ సాంగ్ పెడతామని ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది కదా, మరి అలా అది నిజమేనా? ఒకవేళ నిజమైతే ఎలా ఉంటది? నిజమైతే బాగుంటుంది. బయట జనాలు కూడా వస్తారు, మంచిగా ఉంటుంది. దాని గురించి మనం ఎక్స్పెక్టెడ్ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అయితే కూడా ఇంకా వాళ్ళు కూడా చెప్తారు. అంటే మృణాల్ ఠాకూర్ ని సీతారామం లాంటి మంచి సినిమాల్లో డీసెంట్ లుక్స్ లో చూసాం కదా ఇప్పటి వరకు. మరి ఇప్పుడు సడన్ గా ఐటమ్ సాంగ్స్ అని అంటే మరి ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అవుతారంటారా? ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మనం కూడా సడన్ గా ఊర్లో ఉంటాం. ఒకసారిగా మనం ఆలోచన బట్టి మనం ఒకసారిగా హైదరాబాద్ చేస్తాం. ఎవరేం ఫీల్ అవ్వరు. కాకపోతే సినిమాలు వస్తే కూడా ఆయనకు కూడా కొంచెం ప్రొఫెన్స్ పెరుగుతుంది, ఇంకా హైప్ ఉంటుంది. ఇంకో సినిమా దీనికి రిలీజ్ బాగుంటుంది. అసలు పెద్ద సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? ఎట్లా ఉందంటే సినిమా అయితే బాగుంది. ఓవరాల్ గా సినిమా అంటే నేను చూడలేదు, టైలర్ చూసిన. సాంగ్స్ కానీ మన టీజర్ కానీ టైలర్ కానీ డాన్స్ కానీ బాగుంది. రామ్ చరణ్ ఎట్లా అంటే ఇప్పుడు ఆయనకు ఎంత ఏజ్, మేము 40 అనుకో, కాకపోతే ఒక 20 years ఉన్న కుర్రం లేక డాన్స్ మాత్రం 20 తీస్తుండే. దానిలో తగ్గేది లేదు, బాగుంది. అంటే జాన్వీ కపూర్ కూడా ఉంది కదా. లాస్ట్ టైం మనం అప్పట్లో చూసుకున్నట్టయితే చిరంజీవి శ్రీదేవిని చూసినట్టు అనిపించింది. మరి వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు అనిపించింది, అంత చూడలేదు కానీ అనిపించింది బాగుంది. ఓవరాల్ అయితే దానికి తగ్గేది లేదు దాంట్లో అయితే. అంటే మరి ఈ సినిమా ఈసారి కలెక్షన్స్ కొడుతుంది అంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. మరి ఈ సినిమాతో అయినా విజయం సాధిస్తాడంటే పక్క దానిలో తగ్గేది లేదు. సినిమా మాత్రం పక్క.
సో ఇప్పుడు పెద్ద సినిమాలో అయితే ఐటమ్ సాంగ్ పెట్టబోతున్నారు అంటున్నారు మృణాల్ ఠాకూర్ తో, మరి ఎలా ఉంటుంది? పెడితే బాగుంటుందా, పెట్టకపోతే బాగుంటుందా? అన్న నిజంగా మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉంటది, మీలాగా చాలా క్యూట్ గా ఉంటది అన్న కూడా. సో మృణాల్ ఠాకూర్ తోని ఐటమ్ సాంగ్ అంటే నా సామి రంగా మీ అంచనాలకు వదిలేస్తున్నా ఏ రకంగా ఉండబోతుంది అనేది. సో మృణాల్ ఠాకూర్ ఎంత క్యూట్ ఉంటది, చాలా చాలా క్యూట్ ఉంటది. అటువంటి ఒక అమ్మాయితోని ఐటమ్ సాంగ్ అంటే మేము చూసాము పూజ ఎడ్డతోనే రంగస్థలంలో ఆ సాంగ్ వేస్తేనే నిజంగా బట్టలు దింపుకున్నారు. అట్లాంటిది మృణాల్ ఠాకూర్ తోని ఈసారి పెద్ద సినిమాలో సాంగ్ ఉంటే మాత్రం చాలా బాగుంటది. మెల్లగా అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆషమాష వ్యక్తి కాదైనా, రేమన్. ఆయనకి ఎక్కడ సినిమా లేపాలో ఎక్కడ పీక్ తీసుకోవాలో తెలుసు కాబట్టి 100% ఈ సినిమా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. నేనైతే మెయిన్ గా ఆ మృణాల్ ఠాకూర్ యొక్క క్యామియో రోల్ ఏ రకంగా ఉండబోతున్నా ఈగర్లు వెయిట్ చేస్తున్నా. ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మన మున్నాబాయ్ కూడా సినిమాలో ఉన్నాడు, సో జగపతి బాబు ఉన్నాడు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి చూద్దాం ఏం జరిగిపోతుంది. నేను కూడా ఈగర్లు వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మనకి రామ్ చరణ్ గారికి కరెక్ట్ హిట్ అనేది లేదు. లాస్ట్ టైం గేమ్ చేంజర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ఫ్లాప్ అయ్యడం జరిగింది. మరి ఈసారైనా మంచి హిట్ కొడుతుంది అంటారా? 100% అదే అది ఎందుకంటే కొద్దిగా రొటీన్ స్టోరీగా అనిపించింది. కానీ ఇక్కడ చూడండి రొటీన్ స్టోరీ లాగా లేదు. బుచ్చుబాబు అద్భుతమైన డైరెక్టర్ తను. సో మీరు చూస్తే స్టార్టింగ్ ఒక సినిమా చేసి ఉంటాను, అది ఏ రకంగా ఉప్పిన అనే సినిమా ఉప్పినలా వెళ్ళిపోయింది ఆ సినిమా. ఈ సినిమా కూడా పెద్ద అనే సినిమా చాలా పెద్దగా కొట్టబోతున్నాడు. అది మీ అంచనాలు కూడా దొరికినంత పెద్దగా ఈసారి కొట్టబోతున్న నమ్మకం నాకు ఉంది. సో ఏఆర్ రెహమాన్, బుచ్చుబాబు, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఉన్నారంటేనే మీ అంచనా వదిలేస్తున్నా. మున్నాబాయ్, మీరు మున్నాబాయ్ సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది తన రేంజ్ అనేది చాలా తగ్గబడి ఉంటుందండి. మీరు అసలు పెట్టించుకోక వేరే అంతా కంపేర్ చేయకండి. 100% ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళ్ళబోతుందండి. సో పెద్ద సినిమాలో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తుందని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా, మరి ఏ విధంగా ఉంటుంది ఆమె ఐటమ్ సాంగ్ లో పెడుతుంటే? మృణాల్ ఠాకూర్ ని మనం సీతగా చూసాం, ఇప్పుడు సిల్క్ స్మితగా చూడబోతున్నాం. ఏదైనా ఓ మంచి పర్ఫార్మరు, ఓ అద్భుతమైన నటి మృణాల్ ఠాకూర్ గారు. ఒక మంచి హీరోయిన్ తో అంటే మన ఐటమ్ సాంగ్ చేపించిన ఆనందంగానే అందంగానే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద సినిమాకి ఆ ఐటమ్ సాంగ్ ఓ మంచి సాంగ్ గా నిలవబోతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె పర్ఫార్మర్, వాస్తవంగా మంచి పర్ఫార్మర్ కాబట్టి ఒక చక్కటి అభినయంతో మన ఆంధ్ర ప్రేక్షకుల్ని మన తెలుగు ప్రేక్షకుల్ని అద్భుతమైనగా ఆకట్టుకుని మరొక విజయంలో అంటే ఓ అద్భుత విజయం పెద్ద సినిమాలో భాగస్వామి కాబోతుందేమో అనిపిస్తుంది. అంటే మెయిన్ గా చూసుకున్నట్టే తెలుగు సినిమాల్లో కానీ ఎక్కడైనా కానీ మృణాల్ ఠాకూర్ ని చాలా డీసెంట్ లుక్స్ లలో మనం చూడడం జరిగింది. అండ్ అదే లుక్స్ లో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆమెకి. ఇప్పుడు మరి ఐటమ్ సాంగ్ అంటే యాక్సెప్ట్ చేస్తారంటారా? మరి ఇప్పుడు హీరోయిన్స్ అంతా కూడా ఐటమ్ సాంగ్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో అంతగా ఐటమ్ సాంగ్ అంటే ఏదో గందరగోళం చుట్టించేసే సాంగులు ఉండవండి. ఇప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగానే ఉంటది. తర్వాత మృణాల్ ఠాకూర్ గారు సీతగా యాక్ట్ చేసిన తర్వాత ఆమెని చక్కని సాంప్రదాయబద్ధంగానే చూస్తాం. ఆ రకంగానే ఐటమ్ సాంగ్లు ఉంటది తప్ప విపరీత దూరాలకు పోదని చెప్పి అలా బుచ్చిబాబు గారు చూపించరు. ఎందుకంటే ఆయన గురించి మనకు తెలిసిందే ఒక అద్భుతంగా ఇప్పుడు ఉప్పెన గాని ప్రతి సినిమాలో కూడా ఆయన చాలా క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి మృణాల్ ఠాకూర్ని ఇలా చూపిస్తాడు అలా చూపిస్తాడు అనేకంటూ కూడా ఓ అద్భుతంగా చూపిస్తాడు, ఓ సూపర్ సూపర్ హిట్ గా చూపిస్తాడు, ఓ సెన్సేషనల్ మూవీగా ఆ సినిమా నిలిస్తే అందులో ఒక భాగంగా మృణాల్ ఠాకూర్ గారు నిలుస్తారు. అంటే మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? లాస్ట్ భారీగా ఉంటాయండి. ఎందుకంటే పెద్ద మూవీ పాన్ ఇండియా మూవీ, ఓ చక్కటి మూవీ. తర్వాత బుచ్చిబాబు గారి ఐడియాస్ కి చాలా మంది దొరకదు అసలు. నిజంగా ఆ కథ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము మనం. ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. ఓ సెన్సేషనల్ మూవీగా అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి మూవీగా నిలవబోతుంది అనిపిస్తుంది.